ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలోని శ్లోకాలను సులభతరంగా నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు మనం 5వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక శ్లోకంలోకి వెళదాం. హరిస్త్వాం 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 ఆరాధ్య ఆరాధ్య హరిస్త్వామారాధ్య 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 ప్రణత ప్రణత జనసౌభాగ్యజననీం జనసౌభాగ్యజననీ హరిస్త్వామారాధ్య ప్రణత జనసౌభాగ్యజననీం హరిస్త్వామారాధ్య ప్రణత జనసౌభాగ్యజననీ హరిస్త్వామారాధ్య ప్రణత జనసౌభాగ్యజననీం హరిస్త్వామారాధ్య ప్రణత జనసౌభాగ్యజననీ పురానారీ 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 భూత్వా భూత్వా పురరిపుమపి పురరిపుమపి క్షోభమనయత్ క్షోభమనయత్ పురానారీ పురానారీ భూత్వా భూత్వా పురరిపుమపి పురరిపుమపి క్షోభమనయత్ క్షోభమనయత్ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం స్మరోపి త్వాం స్మరోపి త్వాం స్మరోపి త్వాం నత్వా నత్వా రతినయన రతినయన లేహ్యేన వపుషా లేహ్యేన వపుషా స్మరోపి త్వాం నత్వా స్మరోపి త్వాం నత్వా రతినయన రతినయన లేహ్యేన వపుషా లేహ్యేన వపుషా స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనాం 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 అప్యంతః అప్యంతః మునీనామప్యంతః మునీనామప్యంతః ప్రభవతి 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 మునీనామప్యంతః ప్రభవతి మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం హి మోహాయ మహతాం మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. కలిపి చదివితే ఎలా వస్తుందంటే మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. అంటే కలిపి చదివేటప్పుడు ప్రభవతి హి అనాలి. మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం అలా అన్నమాట. కలిపి చదువుదామా? హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ఇలా ప్రతిరోజు నేర్చుకున్నట్లయితే సౌందర్యలహరిలోని శ్లోకాలన్నింటినీ మనం సులభతరంగా చదవగలుగుతాం. రేపు 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.